भारत माता की जय, भारत माता की जय। एनडीए కూటమి వర్ధిల్లాలి, एनडीए కూటమి వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, జన పార్టీ వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి। మన భరతమాత ముద్దుబిడ్డ, మన భారతీయుల అభిమాన నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు వరుసగా మూడోసారి ఎన్డీఏ కూటమితో మెజార్టీ సాధించి ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆయన దేశ ప్రజలు మళ్ళీ ఆయనే నాయకత్వం కోరుకొని ఈరోజు ఆయనకి మళ్ళీ ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆయన గత 10 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమాన్ని అందించి ప్రజలు తిరిగి మళ్ళీ ఆయన నాయకత్వానికి, ఎన్డీఏ కూటమిలో ఆయన నాయకత్వానికి భారతదేశ ప్రజలు మళ్ళీ ఆయనకు ఆశీర్వదించారు. కాబట్టి ఆయన యొక్క నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో భారతదేశం అన్ని రంగాల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే ముందుకు సాగుతుందో మరింత వేగంతో రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచ దేశంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగతాదనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆయన నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రపంచంలో 1వ స్థానానికి చేరుకుంటున్నటువంటి విశ్వాసం భారతీయులకు అందరికీ ఉంది. అందులో భాగంగానే ఆయన నాయకత్వాన్ని ఈరోజు భారతదేశ ప్రజలు కోరుకొని ఆయన్ని ఈరోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జై హింద్, జై భారత్, జై ఎన్డీఏ కూటమి, జై తెలుగుదేశం, జై జనసేన. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు భారత ప్రధానిగా 3వసారి భారత ప్రజల మన్ననలతో ప్రమాణ స్వీకారం చేస్తున్న భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వెంకటగిరిలో ఉన్న బీజేపీ నాయకులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమితో వచ్చిన స్థానాలు చూస్తుంటే ప్రజలు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలా చీకొట్టారు, అలాగే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ఎందుకంటే భారతదేశం రాబోయే రోజుల్లో అగ్రగామిగా నిలబడాలంటే, ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే అందులో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనకు అవసరం. ఈ విషయాన్ని గ్రహించిన ప్రజలు మళ్ళీ 3వసారి పట్టం కట్టడము ఖచ్చితంగా శుభ పరిణామాన్ని తెలియజేసుకుంటూ ఇందులో వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా కురుగొండ విజయంలో కూడా వెంకటగిరి బీజేపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించి ఆయన 3వసారి కురుగొండ రామకృష్ణ గారిని శాసనసభ్యుడిగా ఎన్నిక చేసినందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలిపిన ఘనత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి దక్కుతుంది. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర చేశాము. అదేవిధంగా ఆనాడు హనుమంతుడు ఏ విధంగా అయితే సీతని రాముడిని కలిపాడో, లంకలో ఉన్న సీతని రాముడిని కలిపాడు, అదేవిధంగా నరేంద్ర మోడీని నారా చంద్రబాబు నాయుడు గారు కలిపి ఈరోజు ఎన్డీఏ కూటమిలో కూడా ప్రధాన పాత్ర నారా చంద్రబాబు నాయుడు గారు పోషించే స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మన భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో పోటీపడి మొదటి స్థానంలోకి రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ముచ్చటగా 3వసారి ఎంతో కృషితో మనం చూసాం. మోడీ గారు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎదిగారనేది రాజకీయాల్లో ఒక గురువులాగా అతను ఈరోజు అందరూ కూడా మనకి ఒక గురువులాగా చూస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలోనే 3వసారి ప్రధానమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తూ భారతదేశం ఆర్థిక అభివృద్ధి కావచ్చు ముందంజలో తీసుకెళ్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి ఆర్థిక శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మోడీ గారి ప్రమాణ స్వీకార ఉత్సవంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా
పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే అంత గొప్ప పాత్ర వహించాడు. ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక నరేంద్ర మోడీ గారికి ఎన్నుముకలాగా మన పార్టీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి చంద్రబాబు గారిని కూడా అక్కడ కలపడం, ఒక మంచి పాత్ర పోషించి భారతదేశం యొక్క బడుగు బలహీన వర్గాలైనటువంటి వాళ్ళందరినీ ఆర్థికంగా అభివృద్ధి చెందించే విధంగా మన నరేంద్ర గారు మోడీ గారి యొక్క పాత్ర ఉంటుందని మనం చూసాం. భారత్ ఈరోజు ఎలిగిపోతుంది. ఒకటే బీజేపీ ప్రభుత్వం వల్ల అది సాధ్యమైంది. అన్ని రకాలైనటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం అనేక కుంభకోణాలు చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు కూడా మనం భారతదేశంలో ఎటువంటి కుంభకోణాలు తావు లేకుండా డిజిటల్ ఇండియాని తయారు చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.